దాని మీద చాలా నెగెటివ్ ట్రోల్స్ అయితే వచ్చాయి. హాయ్ హలో, నేను మీ సాయి పూజ గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి. ఐఎమ్ లైఫ్ కోచ్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనము బేసిక్ కామన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్ అయితే ఈ సొసైటీలో జీవించాలి. మనకి జంతువులకి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాటికి విచక్షణ జ్ఞానం లేదు, మనకి ఉంది. అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది మనిషికి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు. అండ్ 1 day బిఫోర్ ఒక ఇండియన్ కపుల్ అయితే World War II మెమోరియల్ జోన్ దగ్గర ఒక డాన్స్ వీడియో చేయడం జరిగింది. సో దాని మీద చాలా నెగటివ్ ట్రోల్స్ అయితే వచ్చాయి. సో World War II మెమోరియల్ జోన్ అంటే సో అక్కడ ఎంతో మంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అర్పించారు. దానికి గ్రాటిట్యూడ్గా మనం స్తూపాస్ పెట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. సో అలాంటి ప్లేస్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకి చూపించాలి. సో టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం డాన్స్ చేస్తామా? లేదు కదా. దేవుడికి దండం పెట్టుకుంటాం. అక్కడ డివోషన్ అనే ఎమోషన్ని మనం బయట పెడతాం. అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము మన ఎమోషన్ అండ్ ఆల్సో మన బిహేవియర్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనము ఎక్కడ ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అయితే మనము పేరైతే సంపాదించుకోలేం. అండ్ 4 months బ్యాక్ ఒక పిల్లవాడు అమితాబ్ బచ్చన్ గారితో కొంచెం రూడ్గా అయితే మాట్లాడారు. సో మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి. సో అంత పెద్ద ఆయన, అంత పెద్ద హోస్ట్ ఎన్నో వేల మంది చూస్తూ ఉంటారు ఆ షోని. అలాంటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది పేరెంట్స్ అయితే వాళ్ళకి చెప్పాలి. సో అలా చెప్పడం వల్ల పిల్లవాళ్ళకి తెలియదండి. సో మనం ఏదైనా నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, ఫోన్ చేసిన వెంటనే హలో చెప్పండి అని ఎంతమంది మాట్లాడుతున్నారు, హలో చెప్పు అని అంటారు, రైట్? సో అసలు బేసిక్గా ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్కడ బిహేవ్ చేయాలి అని మనము ఇంట్లో నుంచి వాళ్ళకి నేర్పించకపోతే వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎలా తయారవుతారు? సో మార్పు అనేది మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎవరితో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించండి. అండ్ వాళ్ళని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అయితే మీరు తయారు చేయండి.